తెలంగాణలో తిరుగులేని పార్టీగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ ఇక కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని చూస్తోందా? జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ రాష్ట్ర సమితి అడుగులు వేయబోతోందా? పార్టీ ప్లీనరీ వేదికపై ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ అనంతరం రాజకీయ శక్తిగా మారి తెలంగాణ సెంటిమెంట్ను దేశానికి చాటి చెప్పింది. ఎట్టకేలకు తెలంగాణ సాధించుకుని అధికారంలోకి వచ్చింది. ఇక ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అనేక పథకాలు తెచ్చి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయ పార్టీలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా భవిష్యత్తు లేదని కేసీఆర్ నమ్ముతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఫ్రంట్గా ఏర్పడాలని కూడా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్, నితీష్ కుమార్, అమర్ సింగ్ లాంటి జాతీయ నేతలతో కేసీఆర్కు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఇలా మహాకూటమిగా ఏర్పడి మరింత ఊతమిస్తూ ఇదే రకమైన వ్యాఖ్యానాలు ప్లీనరీలో చేశారు ఎంపీ జితేందర్ రెడ్డి. ఎంపీగానే కాకుండా పార్లమెంటులో టీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్న జితేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో మరింత చర్చకు దారితీశాయి. ఇదే నిజమైతే 2018లోనే మధ్యంతర ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలు గెలవాలంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లటమే మంచిదనే ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనయుడు కేటీఆర్కు ముఖ్యమంత్రి పగ్గాలు కూడా కట్టబెట్టి కేసీఆర్ జాతీయ స్థాయిలో వెళ్లే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీ జాతీయ రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తుందని వస్తున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. మిషన్ కాకతీయ